బద్రీ అండ్ బద్రీ ఫ్యాక్స్. ఈరోజు మనం వచ్చేసి చూసుకుంటే నేను వచ్చేసి కొత్త ఈవీ బైక్ వచ్చేసుకున్నాను. మా నాన్న కోసం వచ్చేసి నన్ను కొనుక్కున్నాడు. ఇది వచ్చేసి నాకు 37,500 రూపీస్ వచ్చేసి పడింది. దీన్ని ఎక్కడ వచ్చేసుకున్నానంటే నేను పరమేశ్వర ఎలక్ట్రిక్స్ అని చెప్పి మనకు వచ్చేసి కరెంట్ ఆఫీస్లో రాజంపేట పక్కనే ఉంటుంది. ఇదిగోండి మీరు వచ్చేసి లుక్ చేసుకోవచ్చు బండిని. ఇది దీనికి నెంబర్ ప్లేట్ లైసెన్సు ఏం అవసరం లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్స్తో వస్తుంది. అండ్ బ్యాక్ టైర్ డ్రమ్ టైర్తో వచ్చేసి వస్తుంది. డ్రమ్ టైర్తో వస్తే ముందు పక్క వచ్చేసి డిస్క్ టైర్తో వస్తుంది. ఇంకా ఈ బండి ఫ్యూచర్స్ వచ్చేసి చూసుకుందాం రండి. ఇక్కడికి వస్తే మనకు వచ్చేసి డిస్ప్లేలో వచ్చి ఇందులో మ్యాక్సిమం 25 స్పీడ్ వచ్చేసి వెళ్ళచ్చు. దీని స్పీడు గేర్లు ఎలా మార్చాలి, ఈ స్పీడ్ ఎంత పోతుంది, డిస్ప్లే ఆన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కలిపి సాయంత్రం 4:30 లోపల పెట్టేస్తాను కీస్ ఆన్ చేసి. ప్రస్తుతానికి కీస్ అవైలబుల్గా లేవు నా దగ్గర వచ్చేసి. ఇంకా మీకు వచ్చేసి ఇందులో వచ్చేసి ఇవన్నీ మీకు ఫ్యూచర్స్ తెలిసినవి. ఇక్కడ ఇంకో ఫ్యూచర్ ఉంటుంది. మనకి బండి చెడిపోయింది అనుకోండి, ఇది పట్టుకొని యాక్సిలేటర్ ఇచ్చుకొని షోరూమ్ దాకా తీసుకెళ్ళచ్చు. బండిని ఆన్ చేసిన తర్వాత పీ అని పడింది అనుకోండి, ఈ బటన్ పీని నొక్కినాం అనుకోండి బండి స్టార్ట్ అవుతుంది, లేదంటే బండి స్టార్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 గేర్స్ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు 3rd గేర్లో ఉంది బండి ప్రజెంట్. ఇప్పుడు 2nd గేర్, ఇప్పుడు 1st గేర్. ఇందులో ఇంకొక మంచి ఫ్యూచర్ ఉంది, రివర్స్ గేర్. దీన్ని పట్టుకొని ఇలా రివర్స్ యాక్సిలేటర్ వేసినాం అనుకోండి, బండి వచ్చేసి రివర్స్కి వచ్చేసి వెళ్ళిపోద్ది. అండ్ ఈ బండి వచ్చేసి నాకు సైడ్ ఫిట్టింగ్తో కూడా కలిపి 39,500 వచ్చేసి పడింది. ఇందులో సింగిల్ స్టాండ్ డబల్ స్టాండ్ 2 రకాలు ఉంటాయి. ఏ బండిలో అయినా ఉంటాయి అనుకోమాకండి. ఇందులో ఈవెన్ ఇది ఈవెన్ ఏ చూసిన బటన్స్తోనే వర్క్ అవుతుంది ఈ బండి మొత్తం మీద. ఇది స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీనే, కాకపోతే కొంచెం ప్లాస్టిక్, ఇది ఫైబరు. నార్మల్ ఎలక్ట్రిక్ బండ్లలో ఫైబర్ వాడతారు, ప్లాస్టిక్ వాడతారు, ఇది ఫైబరు. అందుకని ఇది కొంచెం రేట్ ఎక్కువ. ఇంకా మనం ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలంటే ఇది గ్రాఫైన్ బ్యాటరీ. మనకి 60 కిలోమీటర్స్ నుంచి 65 కిలోమీటర్స్ దానికి రేంజ్ ఇస్తుంది ఒక్కోసారి ఫుల్ ఛార్జ్ పెడితే. అండ్ ఛార్జింగ్ ఎక్కడానికి 7 to 8 అవర్స్ పడుతుంది. కాకపోతే ఇది పవర్ అంతగా కన్జ్యూమ్ చేయదు. రోజు నువ్వు ఫుల్ ఛార్జ్ పెట్టినా నెలకి 20 యూనిట్లు కాలుతుంది అంతే. 20 యూనిట్లు 15 యూనిట్లు కాలుతుంది అంతే. ఇంకా మనకి కంఫర్టబుల్ సీటు, ఇంకా లాంగ్ డిక్కీ స్పేస్ ఇవన్నీ వచ్చేసి వస్తాయి. ఇవన్నీ సాయంత్రం వచ్చేసి మీకు వచ్చేసి పెడతాను. సైడ్ మిర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. సైడ్ మిర్రర్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూసుకుంటే ఇంకా మనం ఛార్జింగ్ విషయంలోకి వచ్చేసి వెళ్ళిపోదాం రండి. ఇదే ఇంకా మన ఛార్జర్, లీడ్ యాసిడ్ బ్యాటరీ ఛార్జరు. ఇంకా దీని విషయానికి వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జరు. ఇంకా దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో బ్రో అని చెప్పి కూడా చాలా మందికి డౌట్ వచ్చేసి ఉంటుంది. ఏముండదు, నన్ను నార్మల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నట్టే. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. కెమెరామ్యాన్ లేడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. నేనే వీడియో రికార్డ్ చేస్తున్నా, నేనే వాయిస్ కూడా ఇస్తున్నా కాబట్టి కెమెరామ్యాన్ లేడు, కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం వీడియో వచ్చేసి ఎట్టో ఉంటుంది. సో సారీ. ఇంకా వేసుకొని పోదాం. ఇక్కడ ప్లగ్కి వచ్చేసి కనెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి. ఏంటి ఆన్ కాలేదు, ఒక నిమిషం స్విచ్ ప్రాబ్లం. ఇంకా మనకి ఛార్జర్ వచ్చేసి ఆన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకి ఛార్జింగ్ వచ్చేసి 39 వచ్చేసింది. ఇందులో జస్ట్ మనకి ఛార్జింగ్ ఒక్కటే పెట్టుకునేదానికి వచ్చేసి కూడా కాదు. ఇది వచ్చేసి చూడండి మీరు, పవర్ సప్లై బండికి పవర్ సప్లై పోతుందా అని. రూమ్ టెంపరేచర్లో ఉండదా అంటే రూమ్ టెంపరేచర్లో లేదు. వాన పడినప్పుడు లో టెంపరేచర్ వస్తుంది, గాలి తోనప్పుడు రూమ్ టెంపరేచర్ వస్తుంది. రూమ్ టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎండ కాస్తుంది కాబట్టి హై టెంపరేచర్ మోడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్యాన్తో వస్తుంది. లోపల మీరు లైట్లు వెలుగుతున్నాయి. దీని దగ్గరకు అసలు పిల్లల్ని మాత్రం వెళ్ళనియద్దు. ఎడగాని చేయి పెట్టినారు అనుకోండి మటాషు. చూడండి ఇన్పుట్ పవర్ 310 వాట్స్, ఇన్పుట్ వోల్టేజ్ 220 నుంచి 50 హెడ్జెట్. చూడండి దీని వోల్టేజ్లో క్యాషన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఈ బండి వచ్చేసి నాకు 37,000 వచ్చేసి పడింది. ఎవరన్నా బై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ వాళ్ళ
అడ్రస్ ఇంకా నేమ్ వచ్చేసి పిన్ చేస్తాను. కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి నాకు వచ్చేసి వెళ్ళి కొనుక్కోండి. ఇది వచ్చేసి రాజంపేట కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్న పరమేశ్వర ఈవీ సర్వీసెస్లో కొనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్.